వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. అండ్ ఈ రోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి మేకప్ లుక్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది ఎవరైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇంట్లో సింపుల్గా కూడా ఈ మేకప్ లుక్ అనేది వేసుకోవచ్చు. చాలా ఈజీ స్టెప్స్ అనమాట. మీకు మేకప్ వేసుకోవడం రాకపోయినా కూడా పర్వాలేదన్నమాట. ఎందుకంటే ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా సింపుల్గా ఒక మంచి మేకప్ లుక్, గార్జియస్ మేకప్ లుక్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్పాను. సో ఇంకెంత ఆలస్యం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మేకప్ వేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, సింపుల్ మేకప్ అయినా లేదంటే బ్రైడల్ మేకప్ అయినా, ఏ మేకప్ అయినా కూడా మీరు ఫేస్ మీద వేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీ ఫేస్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో నేను దీనికోసం రోజ్ వాటర్ని యూజ్ చేసి క్లీన్ అనేది చేసుకుంటాను. వాటర్ని తీసుకుని ఫేస్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఉన్న తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేయాలి. నేను వచ్చేసి ఇక్కడ షాడో సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేస్తానండి. SPF 30+ జెల్ అనమాట. సో ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఎక్కడ కూడా మనకి ఆయిలీగా ఉండదు. చాలా చాలా మంచిగా బ్లెండ్ అయ్యి మంచి లుక్ అనేది ఉంటుంది. అందులోనూ గ్లోయింగ్ అనేది వస్తుంది అనమాట. సో నాకు ఇది చాలా బాగా యూజ్ అయింది. డెర్మా షాడో SPF 30+ జెల్ అనమాట. సో నేను ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ 395 రూపీస్. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండి. ఎక్కడ కూడా మనకు ఆయిల్ అనేది అనిపించదు, అసలు అప్లై చేసిన ఫీలింగ్ కూడా రాదనమాట. చాలా బాగుంది. సో ఇది నేను కొంచెం తీసుకున్నాను. సో కొంచెం తీసుకుని ఇది నేను అప్లై చేసేస్తాను. సో ఈ విధంగా చాలా మంచిగా అప్లై చేసేసుకోవాలి. సో సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చండి. బట్ నేనైతే ఓన్లీ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసేటప్పటికి మీకు నచ్చిన BB క్రీమ్ కానీ, CC క్రీమ్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫౌండేషన్ అనేది మీరు ఏం అప్లై చేస్తున్నారు అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇదే యూజ్ చేయాలని పర్టికులర్గా నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరి స్కిన్ టైప్ని బట్టి వాళ్ళు ఇష్టమైన ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే నేను BB క్రీమ్కి, CC క్రీమ్కి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా చెప్పాను. అండ్ రకరకాల ఫౌండేషన్ రివ్యూస్ కూడా ఇచ్చాను. ఏ కాంప్లెక్షన్కి ఏ ఫౌండేషన్ అనేది సూట్ అవుతుంది అనేది కూడా నేను వీడియోస్ అనేవి చేశాను. సో అది అనదర్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫౌండేషన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు నచ్చిన ఫౌండేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉన్నాయనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను నాకు నచ్చిన ఫౌండేషన్ని నేను అప్లై చేస్తాను అనమాట. జస్ట్ లిక్విడ్ బేస్లో ఉన్న ఫౌండేషన్ నేను తీసుకున్నాను. సో ఈ విధంగా చేసేసుకోవాలి. సో ఇలా చాలా నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఫౌండేషన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కాంపాక్ట్ పౌడర్. సో ఈ పౌడర్ మీరు యూజ్ చేసినా పర్వాలేదు, లేదంటే లూజ్ పౌడర్ మీరు యూజ్ చేసినా పర్వాలేదండి. మీరు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు, లేదంటే లూజ్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు. సో నేను ఈ పౌడర్లో వచ్చేసి వైట్ టోన్ పౌడర్ అనేది సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే వైట్ టోన్ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. దీని రివ్యూ కూడా ఆల్రెడీ ఇచ్చాను. సో ఎవరైనా తెలుసుకోవాలి, చూడాలనుకుంటే చూడండి. నేనైతే ఎప్పుడు కూడా వైట్ టోన్ పౌడర్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా నచ్చుతుంది. సో కాంపాక్ట్ పౌడర్ అనేది ఏదైనా బాగా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. బట్ ఇదైతే నేను డైలీ యూజ్ చేస్తాను అనమాట. సో చాలా చాలా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం అప్లై చేసేసుకోవాలి. సో ఇది అప్లై చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం చాలా నార్మల్ స్టెప్సే మనం ఫాలో అయ్యామండి. జస్ట్ ఫస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి CC క్రీమ్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ యూజ్ చేసాము. మీరు ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేకప్ లుక్ క్రియేట్ చేసుకున్న, బ్రైడల్ మేకప్ లుక్ క్రియేట్ చేసుకున్న మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫేస్లో ఏ ఫీచర్ అనేది హైలైట్గా ఉంది అనేది మనం తెలుసుకోవాలండి. కొంతమందికి కళ్ళు హైలైట్గా ఉంటాయి, కొంతమందికి పెదాలు హైలైట్గా ఉంటాయి, కొంతమందికి నోస్ హైలైట్గా ఉంటుంది. సో మీరు ఏది బాగా హైలైట్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది తెలిస్తే ఆల్మోస్ట్ మేకప్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు, ఓన్గా సెల్ఫ్గా చేసేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ నేను మ్యాక్సిమం అందరికీ కూడా సెట్ అయ్యే ఒక మంచి మేకప్ లుక్ మీకు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ మేకప్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే చక్కగా మేకప్ అంతా కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. సింపుల్గా వేసుకున్నా కూడా చాలా మంచి హై లుక్ అనేది క్రియేట్ అవుతుంది, హై క్వాలిటీ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ అందరికీ యూజ్ అయ్యే, అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి ఐ మేకప్ లుక్ అదేంటంటే స్మోకీ ఐ మేకప్ లుక్. ఇది అందరికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అటు ఎంప్లాయీస్ కానివ్వండి, అంటే అటు వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్కి కానివ్వండి, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానివ్వండి, దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట ఈ ఐ మేకప్ లుక్ అని. సో దీన్ని నేను కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా చాలా 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 ఈజీ అండి. స్మోకీ ఐ అంటే, ఐ మేకప్ లుక్ అంటే నేను రకరకాల
ప్రొడక్ట్స్ యూజ్ చేయాలేమో అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదనమాట. చాలా పర్ఫెక్ట్గా మీరు ఈ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో డీప్గా వెళ్ళినట్లయితే దీంట్లో చాలా కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. రకరకాల స్మోకీ ఐస్ మేకప్ లుక్ అనేది చేస్తూ ఉంటారు. బట్ నేను బేసిక్ లుక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంటే అందరికీ యూజ్ అయ్యే, అందరికీ ఈజీగా చేసుకోగలిగే మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట, ఐ మేకప్. అండ్ ఇక్కడ నేను పౌడర్ అనమాట. సో మనం ఐబ్రో పెన్సిల్ కంటే కూడా ఐబ్రో పౌడర్ యూజ్ చేసినట్లయితే చాలా చాలా న్యాచురల్ లుక్ అనేది వస్తుందండి. దీనితో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనం రకరకాల ఐ మేకప్ లుక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అయితే నేను ఇప్పుడు ఐబ్రోస్ ఫస్ట్ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఐబ్రోస్కి ఇది యూజ్ చేసినప్పటి నుంచి కూడా చాలా న్యాచురల్గా అనిపించిందండి కంపేర్ టు పెన్సిల్. సో ఇది పెన్సిల్ కంటే కూడా ఐబ్రో పౌడర్ అనేది చాలా బాగుంది. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ బ్లాక్ కాకుండా జస్ట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే పౌడర్ అనేది తీసుకున్నాను. దీనివల్ల లుక్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో బ్లాక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్గా అప్లై చేసుకున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. బట్ ఇక్కడ నేను కొంచెం బ్రౌనిష్ అండ్ బ్లాకిష్ కలిపిన కలర్ని నేను యూస్ చేయడం వల్ల చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఈజీగా ఇలా బ్లెండ్ చేసేసుకుంటున్నాను బ్రష్తో. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందండి. సో ఎవరైనా కూడా ఇది బాగా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో డిఫరెన్స్ అనేది చూడొచ్చు అనమాట. సో ఫిల్ చేసుకున్న ఐబ్రోకి అండ్ ఫిల్ చేసుకోలేని ఐబ్రోకి. సో ఇక్కడ నేను కూడా ఇది ఫిల్ చేసేస్తున్నాను. సో ఇదనమాట, ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. సో లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే పౌడర్ని నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఈ పౌడర్ని నేను బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ అయిన పౌడర్ని తీసుకున్నాను. సో ఈ పౌడర్ తీసుకుని జస్ట్ ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ప్రొడక్ట్ లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ కలర్ తీసుకుని నేను ఈ విధంగా అప్లై చేస్తాను. సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ తీసుకుంటున్నాను. బ్లాక్ తీసుకుని జస్ట్ కార్నర్లో అప్లై చేస్తున్నాను. జస్ట్ ఒక వింగ్ లాగా ఇస్తున్నాను. సో దీనివల్ల చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. జస్ట్ న్యాచురల్ ఓకే ఐ లుక్ అనమాట. జస్ట్ అంతే. డార్క్ పింక్ కలర్ని నేను మెరూన్ కలర్ని వేస్తున్నాను. సో ఫైనల్గా లిప్స్టిక్ కూడా వేసేసాను. అండ్ ఫైనల్గా నేను బిందీ కూడా పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా మనం మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ఫిట్ అనేది ఏ అవుట్ఫిట్ అయినా కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. రియల్గా మేకప్ లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ కానివ్వండి, లేదంటే
కాలేజ్ గోయింగ్ గర్ల్ కానివ్వండి, ఎవరైనా కూడా ఈ మేకప్ లుక్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా మీరు హెయిర్ స్టైల్ కూడా ఈ మేకప్ లుక్ ఏదైనా వేసుకోవచ్చు అండి. లీవ్ చేసుకోవచ్చు, లేదంటే టై చేసుకోవచ్చు, ఫ్లక్కర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా కూడా మీరు హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.